నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ఫిబ్రవరి 10 నుంచి 23వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు. సామాన్య భక్తులకు పెద్దపీట. ఎలాంటి ఫ్లెక్సీలు ఉండరాదు. ఏ ఒక్క బాల్య వివాహం కూడా జరగరాదు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమన్వయ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. జనవరి 25న తిరుమలలో రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం. మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి అందరూ సహకరించాలి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో 167 తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి మౌర్య విజ్ఞప్తి. ఈ నెల జనవరి 24న నగరిలో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్థానిక ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. గత సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని, ఈ సంవత్సరం కూడా అదే తరహాతో బ్రహ్మోత్సవాలు సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ పటిష్టంగా ఏర్పాట్లు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో అత్యున్నత భద్రతా ఏర్పాట్లు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షణ చేస్తామని ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు. మహాశివరాత్రి పర్వదినాన సామాన్య భక్తుల దర్శనానికే అధిక సమయం కేటాయించి వీఐపీల టైం స్లాట్ విధానం అమలు చేస్తామని, సమిష్టి కృషితో భక్తులకు సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ బ్రహ్మగుడి ఆవరణంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సారథ్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడంపై చర్చించారు. శాఖల వారీగా బ్రహ్మోత్సవాలకు చేస్తున్న ఏర్పాట్లు, అందిస్తున్న సహకారంపై జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు, టాయిలెట్ల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, ఆలయంలో క్యూలైన్ల నిర్వహణ, భక్తులకు వివిధ సదుపాయాలు కల్పించడం తదితర అంశాలపై చర్చించారు. ధర్మకర్తల మండలి సభ్యులు సూచనలు, వివిధ శాఖల అధికారుల అభిప్రాయాలు తెలుసుకుని బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఆలయ చైర్మన్ కొట్టే సాయి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను సమిష్టి కృషితో విజయవంతం చేద్దామని కోరారు. ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ వినియోగించుకుంటూ అత్యున్నత భద్రతా కల్పన జరుగుతుందని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో బాధ్యతాయుతంగా సహకరించి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. గత ఏడాది మహాశివరాత్రి రోజు 1,00,000 మంది భక్తులు దర్శనానికి విచ్చేశారని, బ్రహ్మోత్సవాలలో 7 లక్షల మంది దర్శించుకున్నారని, ఈ ఏడాది మరింతగా భక్తుల సంఖ్య పెరుగుతుందని, అందుకు తగ్గ ఏర్పాట్లు ఉండాలని సూచించారు. మహాశివరాత్రి రోజున సామాన్యులకి అధిక సమయం దర్శనాన్ని కేటాయిస్తూ వీఐపీలకు టైం స్లాట్ అమలు చేయడం జరుగుతుందని ప్రకటించారు. రానున్న 20 రోజుల్లో పనులన్నీ పూర్తి చేసి భక్తులకు ఎలాంటి లోటు లేకుండా సదుపాయాల కల్పన జరగాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు, పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా, శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఒక్క రాబోయే శివరాత్రి 10/2/2026 నుండి 23/2/2026 వరకు జరిగే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలకి కలెక్టర్ గారు, ఎస్పీ గారు చాలా మంచి సూచనలు ఇచ్చారు. ఆ సూచనల్ని మేము ఈ సంవత్సరం కొత్త బోర్డు నియమించడం జరిగింది. ఆ బోర్డు తరపున మేము సహకరించేదానికి సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ గారు ఏ ఒక్క సూచనలు ఇచ్చినా కూడా, ఎస్పీ గారి ఏ ఒక్క సూచనలు ఇచ్చినా కూడా మేము ముందరికి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈఓ గారు లాస్ట్ టైం ఎలా సక్సెస్ చేశారో, ఆ ఒక్క ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో మేము బోర్డు ద్వారా ఈఓ గారితో చర్చించి ఆ ఒక్క ఇబ్బందులను కూడా తొలగించి సామాన్యమైన భక్తులకి పెద్దపీట వేసే దిశగా ముందుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు జిల్లా అధికారులైతే ఏమి, స్థానిక అధికారులైతే ఏమి, వీళ్ళందరూ ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీ మీడియా ద్వారా కూడా నేను తెలియజేయడం ఏమంటే, మీడియా వాళ్ళకు కూడా మేము తొందరలో ఒక మీటింగ్ పెడతాం. ఈ శివరాత్రి మీరు పబ్లిసిటీ పరంగా కానీ భక్తులకి, సామాన్యమైన భక్తులకి శ్రీకాళహస్తి దేవస్థానంలో అద్భుతంగా ఒక ఫెసిలిటీస్ ఉన్నాయి అని మీరు తెలియజేయాలి. కాళహస్తి దేవస్థాన అభివృద్ధిలో మనం అందరం పాలుపంచుకోవాలి. మనం అందరం ముందు నుండి
ఈ ఒక్క బ్రహ్మోత్సవాన్ని అద్భుతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో నీళ్ళే మంచినీరు కానీ ప్రసాదాలు కానీ ఎక్కడికెక్కడ అందజేస్తూ టాయిలెట్లు ఎక్కడెక్కడ అరేంజ్మెంట్స్ చేయాలని కలెక్టర్ గారు ఆదేశించారు. అదేవిధంగా శాంతి భద్రత కోసం ఎస్పీ గారు ఆదేశించారు. ఈ విధంగానే మేము ముందుకెళ్ళి ఈ ఒక్క మహాశివరాత్రిని బ్రహ్మాండంగా చేస్తామని మాటిస్తున్నాం. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా బ్రహ్మోత్సవాలను మరియు శివరాత్రిలో జరిగే ఉత్సవాలను భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి కావాల్సిన తగిన ఏర్పాట్లపై మీటింగ్ పెట్టడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, బోర్డు మెంబర్స్, గౌరవ చైర్మన్ గారు ఆధ్వర్యంలో పూర్తిగా అన్ని విషయాలు చర్చించడం జరిగింది. తగినంతగా భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులు ఎక్కువగా దర్శనం కలిగించే విధంతో పాటు అటు విఐపి సెక్యూరిటీ, లింగోద్భవ సమయంలో కానీ లేదా శివరాత్రి రోజు కానీ జరిగే ఉత్సవాలు అందరికీ అందుబాటులో విధంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి కావాల్సిన బందోబస్తుపై పూర్తిగా చర్చించడం జరిగింది. వాటికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి కావాల్సిన అధికారులందరినీ కూడా ఒక గ్రూప్గా కోఆర్డినేట్ చేసుకుంటూ అటు మన టెంపుల్ యొక్క ఈఓ గారు, వారి సిబ్బంది, గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ మరియు బోర్డు మెంబర్సు, మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఒక మంచి వాతావరణంలో బ్రహ్మోత్సవాలు జరపడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 23వ తారీఖు వరకు అన్ని ఏర్పాట్లు ఈరోజు చైర్మన్ గారితో, జిల్లా ఎస్పీ గారు, ఈఓ, అదేవిధంగా కొత్తగా నియమితులైనటువంటి 17 మంది బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో మనము మీటింగ్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ వాళ్ళ దర్శన భాగ్యం సజావుగా సాగే విధంగా ఎట్లా చేయాలనే దాని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా చాలా సుదీర్ఘంగా ఈరోజు ఈ రివ్యూ మీటింగ్లో చర్చించడం జరిగింది. ఏదైతే ఈ 13-14 రోజుల్లో ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ ఈవెంట్స్కి కూడా లా అండ్ ఆర్డర్ దగ్గర నుంచి క్యూ ఫెసిలిటేషన్, అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఎట్లా ఇవ్వాలి ఏంటి అనేది కూడా చర్చించుకోవడం జరిగింది. మనకి గత సంవత్సరం చూసుకున్నట్టయితే శివరాత్రి రోజు నాడు 1,00,000 మంది వరకు, అదేవిధంగా బ్రహ్మోత్సవాలు మొత్తానికి కాను 7 లక్షల మంది భక్తులు శ్రీకాళహస్తి టెంపుల్కి విచ్చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకా దానికంటే అదనంగా ఒక 15-20% వస్తారని మనము ఫ్యాక్టరింగ్ చేసుకొని దానికి తగ్గట్టుగా కూడా టెంపుల్ ఆధ్వర్యంలో, టెంపుల్ బోర్డు ఆధ్వర్యంలో ఈసారి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇష్యూస్ రాకుండా ప్రజలందరికీ కూడా మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా, అదేవిధంగా వివిఐపీలకి ప్రోటోకాల్ టైమింగ్స్ ఎట్లయితే మనం తిరుమలలో ఫిక్స్డ్ టైం స్లాట్స్ పెడతామో అదేవిధంగా ఇక్కడ కూడా ఫిక్స్డ్ టైం స్లాట్స్ పెట్టి కొంచెం రెగ్యులేటెడ్గా మనము పెట్టుకుంటూ ఎక్కువ శాతం టైము సామాన్య భక్తులకి కేటాయించే విధంగా కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. శానిటేషన్ దగ్గర నుంచి మనము మొత్తం టెంపుల్ అండ్ సిటీ పరిసరాల్లో కూడా పార్కింగ్ స్పేసెస్ ఏర్పాటు చేసుకోవటం, ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవటం, ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవటం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, టెంపుల్ వాళ్ళు కలిపి రన్ చేయటం, అదేవిధంగా ఎక్కడైతే అక్కడ డ్రోన్ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తూ సీసీటీవీని ఫుల్గా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఇంటిగ్రేట్ చేస్తూ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతుల్ని ఎవరు కూడా నమ్మకుండా టెంపుల్ నుంచి, జిల్లా యంత్రాంగం నుంచి వచ్చే అప్డేట్స్ని మాత్రమే ఫాలో అవ్వాల్సిందిగా కూడా కోరుతున్నాము. నెక్స్ట్ 20 రోజుల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈ సంవత్సరం కూడా స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున చేసే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
బాల్య వివాహాల నిర్మూలన ప్రచార గోడపత్రికలను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, ఆలయ చైర్మన్ కొట్టే సాయి, ఈవో బాపిరెడ్డి సంయుక్తంగా ఆవిష్కరించారు. అలాగే బాల్య వివాహాలు జరగకుండా అందరి సహకారంతో అవగాహన కల్పిస్తూ నియంత్రిస్తున్నట్టు శ్రీకాళహస్తి ఐసీడీఎస్ అధికారిని శాంతిదుర్గ తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సమీక్ష సందర్భంగా ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన ప్రచార గోడపత్రికలను ఆవిష్కరణ చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, దేవస్థానం చైర్మన్ సాయి, ఈవో బాపిరెడ్డి, వివిధ శాఖల అధికారులు సంయుక్తంగా గోడపత్రికలను ఆవిష్కరించారు. గతంలో లాగే బాల్య వివాహాలపై అవగాహన కల్పించి బాల్య వివాహాలు జరగకుండా చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. గత 5 ఏళ్లుగా బ్రహ్మోత్సవాలలో జరిగే కళ్యాణోత్సవంలో బాల్య వివాహాలు జరగకుండా చేయడం జరిగిందని, ఈ ఏడాది కూడా అందరి సహకారంతో బాల్య వివాహాలు నియంత్రించడం జరుగుతుందని శ్రీకాళహస్తి ఐసీడీఎస్ అధికారి శాంతిదుర్గ అన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు తమ వంతు సహకారం అందిస్తామని యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటయ్య తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఈ రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వివిధ డిపార్ట్మెంట్స్ రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ఇందులో ఈ శివరాత్రిలో ఒక భాగము ఏంటంటే, మనకి ముందు ఆచారం కాలం నుంచి కూడా స్వామివారి కళ్యాణం రోజు పెళ్లి చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకం ఉంది. కాబట్టి 17వ తేదీ ఫిబ్రవరి 17వ తేదీ స్వామివారి కళ్యాణం ఉంది. అప్పుడు చైల్డ్ మ్యారేజ్ కూడా కొన్ని సందర్భాలు జరిగే అవకాశం ఉంటుంది ఏమో అనే ఉద్దేశంతో మనము గత పోయిన సంవత్సరం కావచ్చు, అంత ముందు ఒక 5 సంవత్సరాలు కావచ్చు, ఎక్కడ కూడా మనకి ఆ సమయంలో చైల్డ్ మ్యారేజ్ జరగకుండా పనిచేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనకు ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో మన ఆర్డీఓ గారు, ఈఓ గారు, తర్వాత డిఎస్పీ గారు, వీరందరి సహకారంతో ఎన్జిఓస్, మనకి ముఖ్యంగా ప్రగతి ఎన్జిఓ ఇక్కడ వర్క్ చేస్తుంది. ఆ ఎన్జిఓస్ సపోర్ట్తో ప్రతి విలేజ్ లో కూడా మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, దీని మీద అవగాహన ఇవ్వడము చేస్తాము. అదేవిధంగా 100 days చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇందులో భాగంగా ఈ శివరాత్రి కూడా రావడము ఉన్నప్పుడు ఆల్రెడీ జరుగుతున్న అవగాహన కార్యక్రమాలు మరింత పటిష్టంగా నిర్వహిస్తాము. ప్రతి విలేజ్ లో కూడా ఒక ఇన్ఫార్మర్ లాగా మన స్టాఫ్ ని పెట్టుకొని, ఎక్కడన్నా సరే అలాంటి ఆలోచనలు ఉంటే పెళ్లి చేయాలని ఆలోచన ఇన్ఫర్మేషన్ తీసుకొని మనము ఎక్కడ కూడా చైల్డ్ మ్యారేజ్ జరగకుండా పనిచేస్తామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. దానికి ఉదాహరణ నా కూతురే. అందరూ కలుసుకుని మాట్లాడుకునేది నాకు చెప్పాలి. 2 రోజులు బిడ్డ కనపడట్లేదని నేను ఇక్కడ బయట వచ్చేస్తా, సాయంకాలం వస్తే పడుకున్నాను. 2 రోజుల తర్వాత అడిగితే ఆ పాపను బాగా బయటికి తీసుకుని వెళ్ళి పెళ్లి చేసేదానికి. అప్పుడు ఫోన్ చేసుకోండి అంటే మనం ఒక రకం ఆలోచన చేస్తే దొంగలు 10 రకాల ఆలోచన చేస్తాం. అందువల్లే ఈ చైల్డ్ మ్యారేజ్కి 3 రోజుల ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఆశీ డిపార్ట్మెంట్ కానీ ప్రతి పనిలో పెద్దోళ్ళు అడిగితే చెప్పరు, పిల్లలు ఉంటారు. నైస్గా వాళ్ళకి ఒక చాక్లెట్ ఇస్తే వాళ్ళు నిజం చెప్పేస్తారు. ఒక్క నిమిషం సార్, తండ్రిగా కానీ ఈ డిపార్ట్మెంట్ కానీ పోయి పెద్దోళ్ళు అడిగితే సచ్చినా చెప్పరు. వాళ్ళందరూ కమిట్మెంట్ అయిపోతారు. అక్కడ స్కూల్ పిల్లకాయలు కానీ 2 చాక్లెట్లు ఇస్తే వాళ్ళు చెప్పేస్తారు. నేను ఇంకా చాలా కేసులు పెట్టినా అంటే అసలు వాళ్ళు చెప్పరు, పిల్లలు కదా, వాళ్ళ దగ్గర పోయి 2 చాక్లెట్ ఇస్తే కాబట్టి పోస్తారు. బండి పెట్టుకుని ఈ 15 రోజులు తిరుగుతూ ఉంటాం సార్ ప్రతి పల్లెల్లో కూడా. చంద్రబాబు, నారా లోకేష్ దావోస్ పర్యటనలో జగన్ కు భయం పట్టుకుందని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశంలో శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడారు. చంద్రబాబు దావోస్ పర్యటనపై ఫేక్ వీడియోలతో వైసీపీ నేతలు దుష్ప్రచారం మొదలుపెట్టారని మండిపడ్డారు. దావోస్ లో -డిగ్రీ ఉష్ణోగ్రతలు ఉన్నా లెక్క చేయకుండా పర్యటిస్తున్నారని, సీఎంను ప్రముఖ పారిశ్రామికవేత్తలు కలిసి పెట్టుబడులు పెట్టేందుకు సముఖత వ్యక్తం చేశారని తెలియజేశారు. గ్రీనరీ ఎనర్జీ వైపు రాష్ట్రం ముందుకు వెళ్తుందని, పారిశ్రామికవేత్తలు ఏపీకి క్యూ కట్టారని వివరించారు. దిగ్గజ కంపెనీలన్నీ ఏపీ వైపు చూస్తున్నాయని, వైఎస్ జగన్
జగన్ పాలనలో వందలాది మంది పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారని, గుడివాడ అమర్నాథ్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పరిశ్రమ అయినా తీసుకువచ్చాడా అని ప్రశ్నించారు. పరిశ్రమలపై చర్చకు సిద్ధమా అని అమర్నాథ్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో తీసుకువచ్చిన పరిశ్రమలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని, తాడేపల్లి ప్యాలెస్ లో అయినా చర్చకు సిద్ధమని, జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. రాష్ట్రం అభివృద్ధి చేయడం వైసీపీ నేతలకు ఏమాత్రం ఇష్టం లేదని, రాయలసీమ అభివృద్ధిపై జగన్ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాయలసీమను సస్యశ్యామలం చేస్తుందని తెలిపారు. 18వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి నిద్రల చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బృందం ఏదైతే ఉందో దావోస్ పర్యటన బయలుదేరక ముందు రోజు రాత్రి నుంచి నిద్రపడ్డంలా ఏం జరుగుతుందో ఏ రాష్ట్ర ప్రజల కంటే ఎక్కువ ఆత్రం వాళ్ళకి ఎక్కువైపోయింది. ఆత్రమే కాదు, ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే ఫేక్ ఐడీలతో ఫేక్ వీడియోలు చేసి విశృంఖలంగా యథేచ్ఛగా దుష్ప్రచారాలు మొదలుపెట్టారు. ఇంత నీచమైన వైఎస్ఆర్సీపీ ఒక పార్టీ రాష్ట్రంలో ఉండడం తెలుగువారు చేసుకున్న దురదృష్టం. ఎవరన్నా ఈ రాష్ట్రానికి మంచి చేస్తుంటే మీరేం పొగడొద్దండి, కానీ దుష్ప్రచారాలు చేయడం ఏంటి మీ చేష్టలు, ఏంటి మీ బుద్ధి? ఇంత దరిద్రమా? అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? ఈరోజు -డిగ్రీ అక్కడ టెంపరేచర్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు 7-10 వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో యువత కోసం ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని రావాలి, పెట్టుబడులు తీసుకొని రావాలి, తద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ దేశంలో కాదు, ఈ దేశమే కాదు, ప్రపంచంలోనే తెలుగువారు ది బెస్ట్గా ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన అనేక సందర్భాల్లో దావోస్ పర్యటనలో ఆయన సక్సెస్ అయ్యారు. ఈ రోజు కూడా మీరు చూసే ఈ 4 రోజుల్లో ఆయన కలిసిన వ్యక్తులు కావచ్చు, పారిశ్రామికవేత్త దిగ్గజాలు కావచ్చు, ఈరోజు ప్రపంచంలో ఏదైతే అందిపుచ్చుకుంటున్నారో బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఏ మోడల్లో వెళ్తున్నాయో అదే తరహాలో మనం కూడా వెళ్ళాలి, ఇన్నోవేటివ్గా ఉండాలి. 20 సంవత్సరాలకు ముందు ఏం జరుగుతుందో, ఏ విధమైన టెక్నాలజీ వస్తుందో ఆ టెక్నాలజీని, ఆ పరిశ్రమలను ముందుగానే మన రాష్ట్రానికి ఆహ్వానించాలి, ఆ పరిశ్రమలు ఇక్కడికి తీసుకొని రావాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూస్తే ఈరోజు గ్రీన్ ఎనర్జీ ఈరోజు వరల్డ్లోనే, ఈ దేశంలోనే నెంబర్ 1. ఈరోజు గ్రీన్ ఎనర్జీని వైపు ఈ రాష్ట్రం పెట్టుబడులు తీసుకొని రావడంలో మనం టాప్లో ఉన్నాం. తర్వాత గ్రీన్ అమోనియా కావచ్చు, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, ఏఐ కానీ, క్వాంటమ్ కంప్యూటర్ కానీ, బయోటెక్ వంటి ఏదైతే 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఫాలో అయ్యే పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ముందుగానే ఆలోచించి ఈ రాష్ట్రంలో వాటిని తీసుకొని రావడం వల్ల ఈ రాష్ట్రం మేటిగా నిలబడుతుందని ఆయన ఆలోచిస్తున్నారు. ఈరోజు ఇప్పటికే అమరావతిని క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్గా అనౌన్స్ చేయడం జరిగింది. 15 పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో, అంతకుముందు దావోస్ పెట్టుబడుల్లో మనం ఆ రోజు వచ్చినప్పుడు ఏవైతే టాప్ కంపెనీస్ ఉన్నాయో అవన్నిటిని పెట్టుబడులు పెట్టించేదానికి ఆ రోజు దావోస్లో జరిగిన చర్చలు తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. ఇంకొక 5 పరిశ్రమలు కూడా ఈ ఫిబ్రవరి నెలలోనే పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని రావడానికి ఎంత శ్రమిస్తున్నారో అంత శ్రమిస్తున్నారు. ఈరోజు చూస్తే దిగ్గజ కంపెనీలన్నీ మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. గతంలో 19-24 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ ఈ రాష్ట్రానికి రాలా. పారిపోయే 10 లక్షల కోట్ల పెట్టుబడులు గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్ళిపోయాయి. గతంలో జరిగిన MOUలన్నీ కూడా ఉపసంహరించుకున్నారు. మాకొద్దు స్వామి ఈ రాష్ట్రం, మీ పాలన వద్దు, మీ అరాచకం వద్దు అని చెప్పి మీ దెబ్బకి పారిపోయారు. ఆయన గుడివాడ అమర్నాథ్, మామూలుగా చిత్తూరు భాషలో చెప్పాలంటే అతన్ని చూస్తే గుడిసేడు అమర్నాథ్ అనాలి. ఆయన సవాల్ ఇస్తున్నాడు. సిగ్గుందయ్యా నీకు అని అడుగుతున్నావు, సవాల్ ఇస్తున్నావా? ఏం పీకేవయ్యా నువ్వు ఐటీ మంత్రిగా? ఏం పొడిచావు? ఒక్క పరిశ్రమ తీసుకొని వచ్చావా? ఇదే మీడియా ఏమయ్యా మీరు దావోస్కి వెళ్ళలేదు, మొత్తం పక్క రాష్ట్రాల అప్పుడున్న కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే కర్ణాటక నుంచి కావచ్చు, తమిళనాడు నుంచి కావచ్చు, ఈ దేశం నుంచి చాలా మంది ప్రతినిధులు వెళ్ళారు, నువ్వు ఎందుకు వెళ్ళలేదు? మీ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళలేదు అంటే ఆయన చెప్పిన మాట ఏంటి? అక్కడ చలుంది, జ్వరం వస్తుంది, స్నానం చేయలేము, ఇంకా అక్కడికి పోయి మేమేం చేస్తాము అన్నారు. ఇంకో మాట కూడా అన్నాడు, రావత్ గారు అనుకుంటా, రావత్ గారు పడిపోయారు, 3 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నారు, మేము కూడా పోయి పడిపోవాలా అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఎక్కడైనా చలి అని నేను ఎక్కడన్నాను నిరూపించను అన్నాడు. సిగ్గు లేకపోతే ఆ మాట అంటావా నువ్వు అని? కెమెరాలు ఉన్నాయిగా, వీడియోలు రికార్డ్ అయ్యాయిగా. ఈరోజు నీ పేరు కొడతానే గుడ్డు మంత్రి,
ఈకల మంత్రి దుప్పటి కప్పుకున్న రగ్గులేసుకున్న ఏదైతే ఆ కార్టూన్స్ కనిపిస్తాయి నీ ఫోటోలు, ఆయన లోకేష్ గారికి సవాల్ ఇస్తున్నారు. పరిశ్రమల మీద చర్చకి సిద్ధం అంట. నవ్వాలా ఏడవాలా మాకు అర్థం కాల. పరిశ్రమల మీద కూడా ఆయన కూడా చర్చిస్తాడు. నువ్వు వార్డుకి ఎక్కువ, బూతుకి ఎక్కువ, వార్డుకు తక్కువ. కర్మ కాకపోతే నువ్వు కార్పొరేటర్గా ఉంటే నేను తీసుకుపోయి ఆయన ఎవడు దిక్కు లేకపోతే ఆ జగన్మోహన్ రెడ్డి ఆ వేవులో నువ్వు ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అయ్యా, నేను తీసుకొని పోయి ఐటీ మంత్రిని చేశా. ఈ రాష్ట్రానికి పట్టి దరిద్రం నువ్వు. జగనే ఓ దరిద్రం అనుకుంటే ఇంకో దరిద్రం నువ్వు. ఏం పొడిచావని అడుగుతున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాం. నువ్వు తీసుకొని వచ్చిన పరిశ్రమల మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము తీసుకొని వచ్చిన పరిశ్రమల మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది తాడేపల్లి ఇంటి ముందరైనా, విశాఖపట్నం అయినా, ఎక్కడైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. సవాల్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా, విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా ఏదన్నా ఐటీ పరిశ్రమలు వచ్చాయన్న, అభివృద్ధి జరిగిందన్న బీజం వేసింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఉమ్మడి రాష్ట్రం తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా కొనసాగించారు, రోసయ్య గారు కూడా కొనసాగించారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కొనసాగించారు. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో మటుకు నిజంగానే బాధేస్తుంది. ఎవరన్నా మంచి చేసినప్పుడు దాన్ని కొనసాగించడం ధర్మం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ధర్మాన్ని పాటించాల. అకృత్యాలు, హత్య రాజకీయాలు, విధ్వంసాలు, వికృత చేష్టలు, అరెస్టులు, బెదిరింపులు, దోపిడీలు, దీనికి జగన్మోహన్ రెడ్డి గారు పరిమితం అయ్యారు. మేము సూటిగా అడుగుతున్నాం, మీరు తీసుకొని వచ్చిన పరిశ్రమ ఏదో చెప్పండి. ఏదన్నా అంటే భూమి పూజ చేస్తానే గతంలోనే మేము మాట్లాడాను. ఏంది ఆత్మలతోనా మాట్లాడింది మీరా? కియా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తే మా తండ్రి గారు అప్పటికే రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఆ రోజు అంకురార్పణ చేశారని చెప్తారు. మరి ఏంటివి విచిత్రం ఏంటో? పేటెంట్ హక్కులు మొత్తం ఆయనే చేశాడంట. మరి ఎందుకు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయాయి? నువ్వు అంత పొడుచుంటే ఎన్ని పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయో ఈ తిరుపతిలోనే మాట్లాడదాం, ఈ తిరుపతిలోనే చర్చిద్దాం. 2014-19 మధ్యలో ఇదే తిరుపతి పరిసర ప్రాంతాల్లో, ఇట ఏర్పేడు కానీ, రేణిగుంట కానీ, ఈ పక్కన ఉన్న తిరుపతి సరౌండింగ్స్లో ఉన్న నియోజకవర్గాల్లో ఏం అభివృద్ధి జరిగిందో, ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరిగిందో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరి హయాంలో పరిశ్రమలు వచ్చాయి, ఎవరి హయాంలో పెట్టుబడులు వచ్చాయి, ఏ పరిశ్రమలు వచ్చాయో డేటాతో కూడా మేము సిద్ధంగా ఉన్నాం. చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రాగలుగుతారా? రండి. ఈరోజు హెచ్సిఎల్ ఎవరి హయాంలో వచ్చింది? జోహో ఎవరి హయాంలో వచ్చింది? ఏఎన్ఎస్ఆర్ ప్రతిష్టాత్మక సంస్థ ఎవరి హయాంలో వచ్చింది? ఈరోజు 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే 100 పరిశ్రమలు తీసుకొని వచ్చారు. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీలో లేవనెత్తిన ఒక ప్రశ్నకి 2014-19లో ఎంతమందికి ఆ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించిందంటే 5 లక్షల ఉద్యోగాలు, 5,13,000 ఉద్యోగాలు కల్పించిందని సాక్షాత్తు వాళ్ళ మంత్రే అసెంబ్లీలో ప్రకటించింది. వాస్తవా కాదా? మనం మర్చిపోవచ్చు, అసెంబ్లీ రికార్డులు చెరిపేయలేరు కదా. మీరు మాటలు మార్చేస్తారు ఎప్పుడైనా. గూగుల్ అనేది ఒకటి ఉంది కదా, అందుకని మేము ఏఐని కూడా తీసుకొని వచ్చాం. మనం ఒకటి చెప్తే ఏఐ ఒప్పుకోదయ్యా. ఎవరు ఏం చేశారో, ఎవరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారో మొత్తం స్కాన్ చేసేస్తుంది. మీ అబద్ధపు మాటలు, మీ మాటలన్నీ ఎలా ఉంటాయంటే బాబాయిని హత్య చేసేట్టు ఉంటాయి. మేము వేసేస్తాం, వేరే వారి చేతిలో కత్తి పెడేస్తాం. ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ రాష్ట్రంలో అమలవుతోంది. సింగిల్ విండో సిస్టమ్ అమలవుతోంది. పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి ఒక ప్రవాహంలాగా వస్తున్నారు. మనం చూసాం, నిన్న మొన్న చూస్తే లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ కూడా అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ 65,000 కోట్లతో భూమి పూజ చేయడానికి సిద్ధంగా ఉంది. స్టీల్ ప్లాంట్కి భూమి పూజ చేయడానికి నిన్న అయిపోయింది మీటింగ్ కూడా. నెక్స్ట్ మంత్లో ఆ భూమి పూజ కూడా ఉంటుంది. ఈరోజు $15 బిలియన్ గూగుల్ క్లౌడ్.
ఈరోజు 15 బిలియన్ల డాలర్లు అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? ఈరోజు గూగుల్ క్లౌడ్ విశాఖపట్నానికి వచ్చిందనగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని చెప్పి మిగతా రాష్ట్రాలు కానీ మిగతా దేశాలు కూడా ఆలోచించే పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. ఒక పక్క దావోస్ మీద విష ప్రచారం చేస్తున్నారు, మళ్ళా వచ్చిన కంపెనీల మీద కేసులు వేస్తున్నారు. ఇన్ఫోసిస్ మీద, మైక్రోసాఫ్ట్ మీద, HCL మీద, డిక్సన్ మీద, ఇలాంటి పరిశ్రమల మీద ఎవరైతే ఏబీసీలు రాని ఆ పొన్నవాళ్ళ ప్రభాకర్ రెడ్డి, నాకు తెలిసి ఆయన మన తిరుపతి కోర్టుకు కూడా సరిపాడు, డివిజన్ కోర్టుకు కూడా పనికిరాని ఆయన మొత్తం ఈ రాష్ట్రం మొత్తానికి ఆయనే ప్రతినిధిని చేశా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కేసులు వేశాడు మొన్న. ఎంత దారుణం! ఎలా ఇస్తారు అసలు? ఆ కంపెనీలకి భూములు ఎలా భూములు కేటాయిస్తాం? ఈ రాష్ట్రంలో ఉన్న యువత కోసం మా లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం మేము దిగ్గజ కంపెనీలకి మేము ఇస్తాం. మాకు అభివృద్ధి ముఖ్యం, ఉపాధి ముఖ్యం, పెట్టుబడులు ముఖ్యం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మాకు ముఖ్యం. ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. కానీ ఏం చేస్తారో చేయండి. వేస్తారా? కోర్టులో డిఎస్సి మీద కూడా వేశారు. డిఎస్సి పెట్టకూడదని సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఏం పీకారు? డిఎస్సిని పూర్తి చేశాం. 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం. దాని అడుగులుగా ఈరోజు దావోస్లో ఏదైతే ప్రతిష్టాత్మక సంస్థలతో జరుగుతున్న చర్చలు దానికి దోహదపడుతున్నాయి. ఈరోజు పక్కనున్న రాష్ట్రాలు మనల్ని ఫాలో అవుతున్నారు. ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫర్నాండెస్ గారు ఆయన ఇంటర్వ్యూలో దావోస్లో చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ గ్రేట్ లీడర్, ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మా రాష్ట్రాలకు పెట్టుబడులు వస్తాయో లేదో అనే నమ్మకం మాకు లేదనే పరిస్థితిలో ఒక మహారాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న చొరవ ఎలాంటిదో. మహారాష్ట్ర అంటే ఏంటి? బాంబేకి వస్తాయా, విశాఖపట్నానికి వస్తాయంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి విశాఖపట్నానికి వచ్చే పరిస్థితి ఉంది, ఇక్కడ అమరావతికి వచ్చే పరిస్థితి ఉంది, తిరుపతికి వచ్చే పరిస్థితి ఉంది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు పొగడతా ఉంటే మీరు తెలుగు వాళ్ళుగా పుట్టి ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలు మంచి కోరుకోవాల్సిన మీరు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోవాల్సిన మీరు విమర్శలు గుప్పిస్తారా? మేము ఒకటే చెప్తున్నాం, గుడివాడ అమర్నాథ్ మేము సవాల్ చేస్తున్నాం, రా చర్చకి సిద్ధం. నువ్వు పొడిచిందేందో మేము సాధించిందేందో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీ మాటతో కోడి గుడ్డు పెట్టింది, అది పొదగాలి, పొదిగితే పిల్ల అవుతుంది, పిల్ల మళ్ళా కోడి అయితే అప్పుడు కోసుకొని తినచ్చు అని చెప్పే మాటలు కాదు మావి. ఈ 18 నెలలనే మేము ఈ రాష్ట్రానికి ఏం చేశామో, ఎంత అభివృద్ధి చేశామో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీ 5 ఏళ్ల మీద చర్చించడానికి నువ్వు సిద్ధమా? ఇదే తిరుపతిలో రిలయన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఆ రోజు స్పేర్ పార్ట్స్కి పెట్టడానికి ముందుకు వస్తే తన్ని తరివేసింది మీరు కాదు, లూలు కంపెనీని తన్ని తరివేసింది మీరు కాదు, జాకీ పరిశ్రమ తన్ని తరివేసింది మీరు కాదు, కియా సెకండ్ యూనిట్ ఇక్కడ పెట్టడానికి ముందుకు వస్తే మీ బెదిరింపులకి, మీ ఎంపీ వికృత చేష్టలకి భయపడి వెళ్ళిపోయింది వాస్తవం కాదు. అమర్ రాజా లాంటి ఇదందరికీ తెలుసు, తిరుపతి మీడియా అంతా ఇక్కడే ఉంది. అమర్ రాజా ఎంతమందికి ఉపాధి కల్పించి 22,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్న సంస్థను మీరు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ ఏం చెప్పారు? మేమే వెళ్ళమని చెప్పామని చెప్పలేదు.
వాళ్ళు ఈరోజు తమిళనాడులో తెలంగాణలో పెట్టుబడి పెట్టలేదు. ఈరోజు 7,000 మందికి ఒక చోట 9,000 మందికి ఒక చోట ఉపాధి కల్పించడం లేదు. సిగ్గు లేకుండా మీరు ఈరోజు చర్చిస్తారా? ఎవరిని నమ్మించడానికి మీరు చర్చిస్తారు? ఏదో మీడియాలో ఒక మాట అనేసి లోపలికి వెళ్ళిపోయి బుర్కా వేసుకొని కూర్చునేది కాదు. సవాల్ ఇస్తున్నాం, రా. దావోస్ పర్యటనలో ఏం జరిగిందో మేము చర్చించడానికి సిద్ధం. కాబట్టి నిజంగానే ఈ రాష్ట్ర పక్షాన, తెలుగు జాతి పక్షాన, యువత పక్షాన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా కోసం మీరు శ్రమిస్తున్నారు. ఈరోజు గడ్డగట్టే చలిలో 7-10 వయసులో మా కోసం మీరు పడుతున్న కష్టం, శ్రమ వర్ణనారహితం. చరిత్ర ఉన్నంత వరకు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. మీ వెంట మేము ఉన్నాం. మా కోసం మీరు ఉన్నట్టు మీ వెంట కూడా మేము ఉన్నాం. మీ సాధించిన విజయాలు, తీసుకొని వచ్చిన పెట్టుబడులు మరవదు ఈ నేలని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, లోకేష్ గారికి కూడా యువత పక్షాన అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నిన్న ఒక మీటింగ్ జరిగింది. నేను ఇప్పుడు మీకు ఒక పేపర్ కూడా ఇస్తాను, డాక్యుమెంట్. నిన్న నేను కూడా చూసా. నాకు భూమన్ గారు అంటే నాకు గౌరవం ఉంది. కానీ బాధేసే విషయం ఏంటంటే, నేను కూడా సూటిగా ఆడదలుచుకున్నా. మీకు తెలుగుదేశంలో మాత్రమే రాయలసీమ గుర్తొస్తుంది. అది మేము కూటమిలో అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే. మళ్ళీ ఎప్పుడు రాయలసీమలో గుర్తురాదు, మళ్ళీ నీళ్లు గుర్తురాదు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు లేదా కూటమి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి రాయలసీమ అభివృద్ధి, నీళ్లు, ఇరిగేషను ఇవి గుర్తొస్తాయి. అంటే 5 ఏళ్ళు ఏం చేస్తారో మాకు అర్థం కాల. 5 ఏళ్ళు ఏం చేశారో మాకు అర్థం కాల రాయలసీమ. అప్పుడు వీళ్ళ రక్తం ఉడికిపోలా, ఇప్పుడు ఉడికిపోతా ఉంది. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది కదా, అందుకని ఉడికిపోతా ఉంది. వాళ్ళ తమ్ముడు ఇక్కడ ఓడిపోయారు కదా, వాళ్ళ తమ్ముడు కుమారుడు ఇక్కడ ఓడిపోయారు కదా, అప్పుడు రాయలసీమ గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే రాయలసీమ గుర్తురాదు, కరుణాకర్ రెడ్డి గారు గెలిస్తే ఇక్కడ రాయలసీమ గుర్తురాదు. కరుణాకర్ రెడ్డి గారి కుటుంబం ఓడిపోతే మటుకు రాయలసీమ వెంటనే గుర్తొచ్చేస్తుంది. ఊగిపోతారు మేధావు. నేను అక్కడున్న వ్యక్తిగతంగా అందరితో నాకు అభిమానం ఉంది. బట్ నేనేమంటున్నానంటే, చర్చించడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. రాయలసీమకి ఎవరు ఏం చేశారు, తెలుగు గంగ తీసుకొని వచ్చింది ఎవరో చర్చించడానికి సిద్ధం. గాలేరు నగిరి, అదేవిధంగా హంద్రీనివా, వాళ్ళ మాత్రం మేము ఆర్టిఫిషియల్ చెక్ డ్యామ్ ఇటు పెట్టేసి ఆ రోజు నీళ్లు తీసుకొని వచ్చి 4 ట్యాంకుల్లో నీళ్ళు తోలేసి టెంకాయ కొట్టేసి, అది కూడా ఆయన వంగలేళ్ళే కష్టం, పక్కన వాళ్ళతో కొట్టేసి హెలికాప్టర్లో మేము వెళ్ళిపోలా. ఈరోజుకి అక్కడ నీరు పారుతుంది, కుప్పంకి వచ్చినాయి చూసుకోండి. పులివేందులకి నీళ్ళు తీసుకొని వచ్చింది కూడా మేమే, కుప్పంకి తీసుకొని వచ్చింది మేమే. ఈరోజు మరి మాట్లాడుతున్నారే, ఆ రోజు నిధుల కేటాయింపు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలకి ఈరోజు రాయలసీమకు కేటాయించిన నిధులపై మేము చర్చించడానికి సిద్ధం. మీరు సిద్ధమైతే మేము సిద్ధం. ఎంత బాధేస్తుందంటే వీళ్ళు ఏమంటున్నారు, 800 అడుగుల వద్ద రాయలసీమ లిఫ్ట్ పేరుతో జగన్ ముందుకు వచ్చారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. బాగానే ఉంది, అది ఆగిపోతుంది అన్నారు. మేము ఒకటి అడుగుతున్నాం, అసలు 2017లోనే 798 అడుగులు, అంటే ఇంకా 2 అడుగులు కిందే. 2017లో మేమే కదా నిర్ణయం తీసుకునింది, చంద్రబాబు నాయుడు గారే కదా. మరి 2 అడుగులు పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు గొప్పోడా, తగ్గించి నీళ్ళు తీసుకొని వచ్చిన చంద్రబాబు నాయుడు గారు గొప్పోడా? మేము సూటిగా అడుగుతున్నాం. మేము చర్చించడానికి సిద్ధం.
ఈరోజు 900 కోట్లు మట్టి పనులు చేసి తినేశారు. 900 కోట్లు పెట్టారు మట్టి పనులకి. అంతా ఎవరు అనేది అందరికీ తెలుసు. 900 కోట్లు. మరి మీరు ఎందుకు గాలేరు నగరి పూర్తి చేయలేకపోయారు? ఈరోజు ఈ 18 నెలల్లో 8,000 కోట్లు ఈరోజు రాయలసీమ ప్రాంత ఇరిగేషన్ అభివృద్ధికి మేము కేటాయించాం. దాన్ని మేము మాటలు చెప్పడం లేదు, డేటాతో కూడా ఇస్తున్నాం. ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టామో డేటాతో కూడా ఇస్తున్నాం. మీరు రైట్ ఇన్ఫర్మేషన్ దగ్గర అప్లై చేయండి, ఆర్టీఐ ద్వారా అప్లై చేయండి. ఇది కాదని చెప్పండి, మళ్ళీ చూద్దాం. ఈరోజు మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు గంగకి 406 కోట్లు ఖర్చు పెట్టాం. అంద్రినీర 3,243 కోట్లు, గాలేరు నగరికి 488 కోట్లు, పులివెందుల కాలువ కెనాల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ఆరాధ్య నాయకుడు ఉన్నాడు కదా, రప్పరప్ప నాయకుడు. ఆ రప్పరప్ప నాయకుడు కాన్సెన్సీకి మేము ఎంత ఖర్చు పెట్టామో చెప్తున్నాం. మైలవరం కాలువ ఈరోజు కర్నూలు జిల్లాలో తుంగభద్ర కానీ, కేసీ కాలువ కానీ, ఎస్ఆర్ విభాగం కానీ, గాజుల దిన్నె కానీ, శ్రీశైలం కానీ, గోరగల్లు కానీ, వెలుగొండ కానీ, ఆవుకు రిజర్వాయర్ కానీ, అలగనూరు కావచ్చు. ఈరోజు దీని మీద మేము చర్చించడానికి సిద్ధం. అయితే బాధేసే విషయం ఏంటంటే 2020లో ఇదే ఎత్తుపోతల ఏదైతే వీళ్ళు చెప్తున్న రాయలసీమ ఎత్తుపోత పథకం ఉందో దాని మీద గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళింది ఎవరండి? ఎవరు వెళ్ళారు? 2020 ఎవరి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2020లో గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి, ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఎవరు? హరీష్ రావే పిటిషన్ వేసింది. ఏది? ఈయనకి కూడా కేటీఆర్ సోదరు అయితే ఇంకా వీళ్ళ బంధం కలుపుకుంటే బావ అవుతారో ఏమవుతారో వాళ్ళకే తెలియాలి. అది కేటీఆర్ నా సోదరు అంటారు కదా, కేసీఆర్ నా తండ్రి తర్వాత తండ్రి అంటున్నాడు కదా. మరి హరీష్ రావు గారు వేసింది పిటిషను 2020లో రాయలసీమలో లిఫ్ట్ పైన కేసీఆర్ గారు అల్లుడు మేనల్లుడు హరీష్ రావు గారు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే, అదేవిధంగా స్టే ఇస్తే ఎస్జిటి స్టే ఇస్తే కౌంట్రీలా 2020లో స్టే ఇస్తే ఎన్జిటి స్టే ఇస్తే కౌంటరీ లేదంటే దాని అర్థం ఏంటి? మేము సూటిగా అడుగుతున్నాం. ఎక్కడున్నా మేధావి వర్గాన్ని అడుగుతున్నాం. నిజమైన మేధావులు ఎక్కడున్నారు? జర్నలిస్టులు. నేను అడుగుతున్నా, 4 సంవత్సరాలు ఎందుకు కౌంటరీ లేదు? మీకు రాయలసీమ మీద ప్రేమ ఉంటే ఈరోజు ప్రభుత్వం కోల్పోయింది కాబట్టి, మీరు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు రాయలసీమ గుర్తొచ్చింది. అదేవిధంగా సెక్షన్ 3 పైన కేసీఆర్ బలమైన వాదన వినిపిస్తే మన వాదన ఏం వినిపించాం? మన స్పందన ఏంటి? నేను అడుగుతున్నా. కృష్ణా జలాలపైన సెక్షన్ 3 ఆ రోజు ఎంత ఆర్గ్యుమెంట్ జరిగింది? మన రాష్ట్రం తరపున మీరు వాదించారా? అసలు చర్చించారా? మాట్లాడారా? అది ద్రోహం కాదా? గొంతు కోసినట్టు కాదా? అంటే మీరు చెప్పింది ఇప్పుడు ఎవరైనా నమ్మేస్తారనుకుంటున్నారా? నేను అక్కడున్న ఎవరైతే అవగాహన కలిగిన వ్యక్తుల గురించి నేను మాట్లాడడంలా, కానీ ఇక్కడ ఒక ముసుగు రాజకీయం నడుస్తోంది. మీరు దాంట్లోకి వెళ్ళొద్దండి. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అన్ని పార్టీలను రిక్వెస్ట్ చేస్తున్నాం. వాస్తవాల మీద చర్చలు జరగాలి. ఓడిపోతే ఒకటి, గెలిస్తే ఒకటి కాదు. జీవో నెంబర్ 365 మీద చర్చించడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా?
102 ప్రాజెక్టులు రద్దు చేశారు జీవో నెంబర్ 365 తీసుకొని వచ్చి. 102 ప్రాజెక్టులు రద్దు చేశారు. ఈ జిల్లాలో 3 ఉన్నాయి దాంట్లో. మరి ఆ రోజు రాయలసీమ ప్రాంతం గుర్తుకు రాలేదా? ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నా అంత వద్దండి. రాయలసీమ ప్రాజెక్టు, లిఫ్టు ఇవన్నీ ఓకే. తుమ్మలగొండ చెరువుని ఆక్రమించేసి ఈరోజు ఈ ప్రాంతానికి నీళ్లు లేకుండా చేస్తూ ఉంటే ఈ రాయలసీమ మేధావి అని చెప్పుకుంటున్న భూమన గారు ఏం మాట్లాడారు మేము అడుగుతున్నాం. రాయల చెరువు మీరు పుట్టినప్పటి నుంచి వస్తున్నారు కదా, దాని తర్వాత ఈ తుమ్మలగొండ చెరువుని మీరు పుట్టినప్పుడు చూశారు కదా. తుమ్మలగొండ చెరువు ఈరోజు ఉందా? మేము అడుగుతున్నాం, ఎందుకు తుమ్మలగొండ చెరువు విషయంలో భూమన గారు అడగలేదు? ఈరోజు ఆ రోజు దెబ్బకి తిరుపతి సంఘం కొట్టుకుపోతుంది. ఎంతమంది ఇబ్బంది పడ్డారు? పేరూరు అక్కడి నుంచి ఎట్ట పడితే అట్ట ఊర్లలోకి వెళ్ళిపోయాయి నీళ్లు. ఈరోజు మహిళా యూనివర్సిటీలో దూరేశాయి. ఆటో నగర్ నుంచి ఎంతమంది ఇబ్బంది పడలేదు? ఒక బిడ్డ కూడా, ఒక ఆయన కూడా ఇక్కడ చనిపోయాడు ఆ రోజు ఆ వరద ప్రవాహంతో. మరి ఆ రోజున రాయలసీమ మేధావుల ఫోరం ఏదైతే ఉందో, నేను అడుగుతున్నా భూమన్ గారిని, మీరు ఆ రోజు తుమ్మలగొండ చెరువు ఎందుకు ఈరోజు చెరువులు లేకుండా మనదంతా రాయలసీమ ప్రాంతం చెరువుల ఆధారిత ప్రాంతం, బోర్ ఆధారిత ప్రాంతం, ఈరోజు చెరువులంతా కబ్జాలకు గురైంది. ఎవరి హయాంలో కబ్జాలకు గురయ్యాయి? ఈరోజు చెరువుల అనుసంధానం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డి ఏ చెరువు మొహమన్నా చూసారా? ఒక్కరోజన్నా ఏ చెరువు మొహమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చూసారా? ఆ రోజు రైతాంగం అంతా 90% సబ్సిడీతో, డ్రిప్తో సస్యశ్యామలమైంది రాయలసీమ ప్రాంతం. డ్రిప్పుని రద్దు చేశారండి వీళ్ళు. ఈరోజు మళ్ళీ డ్రిప్ ఇచ్చాం, పథకం ఇచ్చాం. అనంతపురం అయినా, కర్నూలు అయినా, చిత్తూరు అయినా, కడప అయినా ఈరోజు చెరువులు కలకల్లాడుతున్నాయి. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. దయచేసి వాళ్ళ ముసుగులో జర్నలిస్టులు, మేధావులు పడద్దండి. కలిసికట్టుగా ముందుకెళ్దాం, రాయలసీమ అభివృద్ధి చేసుకుందాం, కియా లాంటి పరిశ్రమలు తెచ్చుకుందాం. అంతేగాని పోరాటం చేస్తారంట, పాదయాత్ర చేస్తారంట. ఎక్కడికి చేస్తారు పాదయాత్ర? గత 5 ఏళ్ళు చేసేది పాదయాత్ర చేయండి. ఏం చేశారు 5 ఏళ్ళు? మరి కాలువ కొట్టుకో, ఈ తుమ్మలగొండ చెరువు మునిపోతూ ఉంటే మీరేం ఆక్రమణకు గురవుతూ ఉంటే పాదయాత్ర తుమ్మలగొండకి రండి, మేము కూడా తుమ్మలగొండ పాదయాత్ర చేద్దాం. రండి తుమ్మలగొండకి, నేను కూడా పాదయాత్రకు నేను సిద్ధం. ఆడ చర్చిద్దాం తుమ్మలగొండలో ఈ చెరువు ఎవరు కబ్జా చేశారు, ఈరోజు ఆయకట్టంతా దెబ్బతినింది, తిరుపతికి నీళ్ళు లేకుండా పోయింది, రాని చర్చిద్దాం. కాబట్టి వాళ్ళు ఓడిపోయినప్పుడు రాయలసీమ గుర్తొస్తుంది, గెలుస్తూనే అయిపోయింది రాయలసీమ పని. స్టీల్ ప్లాంటు ఏమైంది? ప్రత్యేక హోదా ఏమైంది? మెడల్ వంచాలని చెప్పారు. అట్టుంటాయి వీళ్ళ బుడ్డ మాటలు. నేనే ఢిల్లీని సోనియా తల వంచా, నరేంద్ర మోడీ గారు తల వంచిస్తా అని చెప్పారు. ఈడ కూడా తిరుపతిలో పిఎల్ఆర్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కళ్యాణ మండపంలో విద్యార్థులతో, మేధావులతో, మీడియాతో పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. నేను అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా సాధిస్తా, పోరాటం చేస్తానన్నారు. మరి కనపల్లా, అయిపోయా దాని కథ. కాబట్టి నేను అప్పీల్ చేస్తున్నాను, ఎవరైతే వామపక్ష పార్టీలు కానీ, మేధావులుగా వర్గాన్ని కానీ, దయచేసి ఈ ప్రభుత్వం మంచి చేయడానికి ముందుకు వస్తుంది. చిన్న ఉంటే చర్చించుకుందాం, సమన్వయంతో ముందుకెళ్దాం. ఈ ప్రాంత అభివృద్ధిని సహకారంతో ముందుకు పోవాలని, మీ సహకారం కూడా కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పొల్లు దండాలు పెట్టినా ఏం కాడు. ఆయన చేయాల్సిన పాదయాత్ర కాదు, ఆయన చేసిన పాపాలకి దొల్లాలి. మోకాల మీద నడిచిన ఆ రక్తం అంతా కారితే కూడా ఏదైతే ఉందో, ఎన్ని పాపాలు చేయాలో,
ఎంతమంది జీవితాలు నాశనం చేశారో అంతమంది జీవితాలు నాశనం చేశారు. ఆయన పొల్లు దండాలు పెట్టా ఇంకొచ్చేదిలా పోయేదిలా అయిపోయింది. ఆయన ఏదన్నా నిజంగా ఫస్ట్ ఆయన చేయాల్సింది వాళ్ళ చెల్లిని మా షర్మిలమ్మని, ఎవరైతే తల్లిగారైన విజయమ్మని ముందు క్షమాపణ చెప్పి, అదేవిధంగా వివేకానంద గారి ఏదైతే బెడ్ ఉన్నారో ఆ కుటుంబాన్ని సునీతమ్మకి ముందు క్షమాపణ చేసి మళ్ళీ పాదయాత్ర మొదలు పెట్టమని చెప్పండి. నేను చెప్పాను కదా, ఈరోజు వాళ్ళకి బాధ ఏంటంటే వాళ్ళు ఊహించలా ప్రతి పథకాన్ని అమలు చేస్తామని. వాళ్ళు ఒక బిడ్డని వైన్ షాప్లో పని చేయించారు, ఒక బిడ్డను స్కూల్కి పొమ్మన్నారు, లేదా మటన్ కోట్లో పని చేయమన్నారు. మేము అలా కాదు కదా, ఎంతమంది పెట్లుంటే అంతమందికి ఏదైతే అమ్మఒడి తల్లికి వందనం ఇచ్చాము. ఈరోజు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు అమలు చేస్తున్నాం, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, రైతాంగానికి అండగా నిలబడుతున్నాం. దాని తర్వాత ఈరోజు ఏదైతే సంక్షేమ పథకాలు అని చెప్పుకున్నారో వాళ్ళ మాత్రం 1000 రూపాయల పెన్షన్ని చిన్నపిల్లోడు చాక్లెట్ అడిగితే తుంచి ఇస్తారు చూడండి. ఆ విధంగా 250 మరో 250 లాస్ట్కి ఇంక 2 నెలలు ఎలక్షన్ ఉండగా ఇంకో 250. అలా చేయలేం మేము. ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక భారం ఉన్న ఇబ్బందులున్న 4000 పెన్షన్ మొదటి సంతకంతో అంతకుముందు 3 నెలలు కలిపి 1000 రూపాయలు 3000 ప్లస్ 4000 7000 ఇచ్చిన ప్రభుత్వం కాబట్టి వాళ్ళు తగలబెడతారు. బాధ కదా, ఎందుకంటే అమలు పరిచేస్తున్నాం కదా, వాళ్ళు చేయలే కదా. ఒక బిడ్డను వైన్ షాప్లో పని చేయించా, ఒక బిడ్డను మటన్ కోట్లో పని చేయించా, ఒకరిని బట్టి కిరాణా కోట్లో పని చేయమని చెప్పా, ఇంకోటిని ఎవరైనా గట్టిగా అడిగితే పోండ్రా ఈ రాష్ట్రం నుంచైనా. మేము అలా అనడంలే కదా. పరిశ్రమలు తీసుకొని వస్తున్నాం, పెట్టుబడులు తీసుకొని వస్తున్నాం, ఉద్యోగ ఉపాధికి అవకాశాలు కల్పిస్తున్నాం, మెగా డిఎస్సి ఇచ్చినాం. ఈరోజు స్కూల్కి బిడ్డలు వెళ్తున్నారు కదా, అది వాళ్ళ బాధ. వాళ్ళ మాత్రం రప్పలు తాగేసి గంజాయి డ్రగ్స్ ఈ రాష్ట్రంలో ఉక్కుపాతంతో అంచేస్తున్నాం కదా, అది బాధ. ఆ బాధను తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కి ఆ పని చేస్తున్నారు. మాది వ్యక్తిగత కక్షలు తీర్చుకునే ప్రభుత్వం కాదు, చట్ట ప్రకారం జరుగుతాయి. చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం అమలు అవుతుంది. ఆయన ఏదో ఒక బటన బహుశా ఆయనే మాట్లాడుకునేది అలవాటు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. నేను మీ ఛానల్స్, నేను TV5 కానీ ఛానల్లో కూడా చూసా, ఈ పక్కన మాట్లాడుకోవడం, ఆడ ఎవరున్నారో మాకు కూడా అట్టా ఆయనే అద్దం ముందు నిలబడుకొని నొక్కునిట్టు ఆయనకు అనిపించుంటుంది. ఏమి నొక్కాడు అదే అంటున్నాం కదా. డిఎస్సి బటన్ నొక్కాడా, జాబ్ క్యాలెండర్ బటన్ నొక్కాడా, లేదా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి బటన్ నొక్కాడా, ఏమి నొక్కాడని ఆయన. అదేగా చెప్తాను, 250 ఉన్నాయి కదా, 1000 రూపాయలు పెన్షన్ 5 సార్లు, అదే 5 సార్లు ఆయన నొక్కింది. 250 అదే ఆయన చెప్పి నిజమే, 5 సార్లు నొక్కాడు. మేము అలా కదా, మేము నొక్కలా, నేరుగా ఇచ్చేస్తున్నాం. ఏం పెట్టలేదు. మీరు ఏంటంటే ఇక్కడ రోజా కేసు మీకు కనిపిస్తూ ఉంది, దీనికంటే మించిన కేసులు ఉన్నాయి. ఇది 119 కోట్ల స్కాము, 1000 కోట్లు, 2000 కోట్లు, 5000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్ల స్కాములు ఉన్నాయి. 30,000 మంది చంపేసిన లిక్కర్ స్కామ్ జరుగుతోంది. దాని తర్వాత ఇవి కూడా ఉంటాయి. ఎందుకు వదులుతాం? ఏది వదలం, చట్టం తన పని తను చేస్తుంది. అదేవిధంగా సాయంత్రం ముందస్తుగా నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వినూత్నంగా మీకు లొకేషన్ కూడా పంపిస్తాం. సాయంత్రం ఏదైతే జన్మదినానికి సంబంధించి ఆయన పేరుతో ఫైర్ క్యాంప్ కూడా రన్ చేస్తున్నాం. దయచేసి మీడియా సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. 5:45 అన్న.
ఇండియన్ కోస్ట్ గార్డ్ 50వ రైజింగ్ డే స్వర్యం జయంతి వేడుకల సందర్భంగా సముద్ర తీర ప్రాంత భద్రతపై ఇండియన్ కోస్ట్ గార్డ్ బైక్ ర్యాలీ నిర్వహించింది. విశాఖపట్నం కేంద్రంగా బయలుదేరిన బైక్ ర్యాలీ ఈ నెల 19వ తేదీ విశాఖపట్నం నుండి బయలుదేరి బైక్ ర్యాలీ సుమారు 850 కిలోమీటర్లు ప్రయాణించి జనవరి 23న చెన్నై మెరీనా బీచ్ వద్ద ముగుస్తారు. బుధవారం నాటికి ఈ ర్యాలీ శ్రీకాళహస్తి దేవస్థానం వద్ద చేరుకుని అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే 24 గంటల హెల్ప్ లైన్ నెంబర్ 1554 గురించి కూడా వివరించారు. మార్గం మధ్యంలో అనేక మత్స్యకార గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సముద్ర భద్రత, రక్షణతో పాటు పర్యావరణ సంరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించామని తెలిపారు. భారతదేశ సముద్ర వారసత్వాన్ని ప్రజలకు పరిచయం చేయడంతో పాటు దేశ సముద్రత సరిహద్దుల రక్షణలో ఇండియన్ కోస్ట్ గార్డ్ కీలక పాత్ర వివరించడమే ఈ ర్యాలీ ముఖ్య లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ నెల జనవరి 24న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నగరి పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి, స్థానిక ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని, ఈ సందర్భంగా నగరి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని తెలిపారు. డిగ్రీ కళాశాల నందు ముఖ్యమంత్రి బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. బహిరంగ సభ వద్ద వ్యవసాయ అనుబంధ రంగాల ఆధ్వర్యంలో స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా జిల్లా అభివృద్ధిపై సమగ్ర వివరాలకు సంబంధించిన వివిధ అంశాలపై ఛాయాచిత్ర ప్రదర్శన, బహిరంగ సభ వద్ద ప్రత్యేక వైద్య శిబిరం, అంబులెన్స్ సిద్ధంగా ఉంచాలని, గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పడేల్, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రోటోకాల్ అధికారులు పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీ ఉమెన్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గౌరు చరితారెడ్డి, హిమాచల్ ప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అనిల్ శర్మ, ఘట్టమనేని జయకృష్ణ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆనం వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్రంలో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో జరిగే రథసప్తమి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అచ్చెన్నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు సంయుక్తంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారన్నారు. తిరుమలలో జరిగే రథసప్తమి వేడుకలకు టీటీడీ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. సీఎం చంద్రబాబు తన విదేశీ పర్యటనను ముగించుకుని రేపు రాష్ట్రానికి వస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు శోభాయమానంగా ఉన్నాయని, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించామన్నారు. హిందూ ధర్మాచారాలకు అనుగుణంగా సంక్రాంతిని విజయవంతంగా జరుపుకున్నామని, ఆంధ్రప్రదేశ్ను ఆధ్యాత్మిక రాజధానిగా అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈరోజు కుటుంబ సమేతంగా దేవదేవుని యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు దర్శన భాగ్యం అయిన తర్వాత మరి ఇవాళ మళ్ళీ రాజధానిలో రేపు ఉదయంకంతా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన యొక్క విదేశీ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పారిశ్రామిక దిగ్గజాలతో ఆయన సమావేశమై రావడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక విధాలుగా అన్ని ఆలయాలు కూడా శోభాయమానంగా ఉన్నాయి. అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు విజయవంతంగా సాగే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మీరందరూ గమనించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం ఎంత వైభవంగా మన రాష్ట్రంలో జరిగిందో, అదేవిధంగా సంక్రాంతి పండుగ వాతావరణం కూడా మన హిందూ ధర్మ ఆచారాల ప్రకారం సంక్రాంతి పండుగను కూడా చాలా విజయవంతంగా హిందువుల యొక్క మనోభావాలకి దగ్గరగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి పండుగ వాతావరణాన్ని కూడా తీసుకురావడం జరిగింది.
ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అనేక మంది తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఆధ్యాత్మిక రాష్ట్రంగా, ఒక స్పిరిచువల్ సెంటర్గా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ నిరంతరం కృషి చేస్తుంది. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రథసప్తమి ఏర్పాట్లు కూడా అరసవెల్లి రథసప్తమి ఏర్పాట్లు కానీ అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమలలో జరిగే రథసప్తమి ఏర్పాట్లకి ఇప్పటికే ట్రస్ట్ బోర్డు అధికారులు అలాగే పాలకవర్గం చైర్మన్ గారు సభ్యులు అందరూ ఇప్పటికే సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా వాళ్ళకి సహకరిస్తుంది. అరసవెల్లిలో జరిగేటువంటి ఈ యొక్క రథసప్తమి వేడుకలకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా అక్కడే ఉండి అక్కడ పనులు పర్యవేక్షిస్తున్నారు. అచ్చెన్నాయుడు గారు అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇద్దరు స్వయంగా రథసప్తమి వేడుకల్ని నిర్వహించడం జరుగుతుంది. రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని వాసన్ ఐ కేర్ సంస్థ ప్రత్యేకంగా డ్రైవర్ దృష్టి పరిశీలన ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం జనవరి 11 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఆటో, టాక్సీ, ఆర్టీసీ బస్సు, లారీ మరియు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లందరికీ ఈ సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. కాగా దృష్టి సమస్యలు డ్రైవింగ్ భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయనే అవగాహనను పెంపొందించడం కోసం ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించబడతాయి. అలాగే అవసరమైతే ఉచిత కంటి శుక్లాలు కూడా అందించబడతాయి. ఈ సందర్భంగా వాసన్ ఐ కేర్ వైద్యులు డాక్టర్ అనూష మాట్లాడుతూ చిన్నపాటి దృష్టి లోపం కూడా ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉన్నందున డ్రైవర్లు తప్పనిసరిగా కంటి పరీక్ష చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వాసన్ ఐ కేర్కు దేశవ్యాప్తంగా 180కు పైగా కేంద్రాలు, 95 నగరాలు, 700కు పైగా నిపుణులైన కంటి వైద్యులు ఉన్నారని, ఆధునిక పరికరాలతో తక్షణ నిర్ధారణ మరియు సలహాలతో డ్రైవర్ల కంటి ఆరోగ్యం మెరుగుపరచడం తమ ప్రధాన బాధ్యత అని తెలియజేశారు. ఈ ప్రచారం రోడ్డు భద్రత పెంపుతో పాటు డ్రైవర్ల వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ భద్రత కోసం కూడా సహకరిస్తుందన్నారు. మరిన్ని వివరాలకు వాసన్ ఐ కేర్ను సంప్రదించవచ్చని, అందరూ డ్రైవర్లు ఈ సేవను వినియోగించుకోవాలని కోరారు. Good morning everyone. I'm Dr. Anusha, cornea phaco refractive surgeon at Vasan Eye Care, Tirupati branch. నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 11 నుంచి ఫిబ్రవరి 11 వరకు రోడ్ సేఫ్టీ మంత్ అని జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం సందర్భంగా వాసన్ ఐ కేర్ స్పెషల్గా దృష్టి ప్రయోజనం అని డ్రైవర్స్ కోసం స్పెషల్గా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దృష్టి క్లియర్గా లేకపోవడం వల్ల, చూపు క్లియర్గా లేకపోవడం వల్ల రోడ్ సేఫ్టీలో ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో ఈ కార్యక్రమం తరపున ఒక నెల రోజుల పాటు డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా కంటి పరీక్షలు మరియు శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా అందజేయబడతాయి. దేశవ్యాప్తంగా 180కి పైగా వాసన్ ఐ కేర్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 700కి పైగా కంటి వైద్య నిపుణులు ఈ సేవల్ని అందించడానికి అందుబాటులో ఉన్నారు. సో కావున డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కంటి పరీక్షలు చేయించుకోవాలని, శస్త్రచికిత్సలు అందుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో చూపు అనేది డ్రైవింగ్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు 90% నిర్ణయాలు విజన్ పైనే డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో మనం నార్మల్గా మనం చూపు అనుకుంటే దూరం చూపు బాగుంటే సరిపోతుంది అని అనుకుంటాము. కాకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంకా వేరే కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. అంటే మనకి తక్కువ లైటింగ్లో చూపు ఎంత ఉంది, ఇంకోటి ఫీల్డ్ అంటే చుట్టుపక్కల అంటే సైడ్కి కూడా ఎంత కనపడుతుంది, ఇవన్నీ కూడా చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషలీ 40 సంవత్సరాలు పైబడిన డ్రైవర్స్ అందరూ ఈ చెకప్స్ సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటూ ఏదైనా ప్రాబ్లం ఉంటే తొందరగా రెక్టిఫై చేసుకుంటే వాళ్ళకి విజన్ ఫర్దర్గా ఎఫెక్ట్ అవ్వకుండా మనం ముందే జాగ్రత్త పడవచ్చు అనమాట. సో ఈ టెస్ట్లన్నీ మన వాసన్ ఐ కేర్ ఏ బ్రాంచెస్లో అయినా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ నెల ఫ్రీగా చేయబడిపోతుంది. సో మీరు వచ్చి ఈ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం.
పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యా బోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి క్షేత్రంలో జరగనున్న రథసప్తమి వేడుకల సందర్భంగా హిందూ ధర్మ శోభాయాత్రకు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ప్రచార రథం బయలుదేరింది. ఈ సందర్భంగా స్వామివారి ప్రచార రథాన్ని పుష్పమాలలతో చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రచార రథం బయలుదేరింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, అర్చకులు హరి పాల్గొన్నారు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నుండి అరసవల్లి క్షేత్రం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవల్లి క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం నందు రథసప్తమి వేడుకలందు జరుగుతున్న హిందూ ధర్మ శోభాయాత్రలో భాగంగా వివిధ దేవాలయాల నుండి ఆయా దేవస్థానంలో ప్రచార రథములు హిందూ ధర్మంలో పాల్గొనటకు భాగంగా కాణిపాకం నుండి ఈరోజు అరసవల్లి క్షేత్రానికి స్వామివారి ప్రచార రథం సిబ్బందితో కూడి బయలుదేరి ఉన్నది. అక్కడ శోభాయాత్ర ముగించుకుని 6 రోజులకు మళ్ళా కాణిపాకం క్షేత్రానికి తిరిగి ప్రయాణం అవుతుంది. అక్కడి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల జనవరి 24న నగరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది. బుధవారం నగరి పట్టణానికి విచ్చేసిన ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ టి వెంకటేశ్వర్లు, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి, ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్తో కలిసి హెలీప్యాడ్ ఏర్పాటుకు సంబంధిత ప్రదేశాలను పరిశీలించారు. డిగ్రీ కళాశాల సమీపం కేవీకే మైదానం, బహిరంగ సభ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెలీప్యాడ్, సమీపంలో నగరి నియోజకవర్గ సంబంధించిన పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పడల్, నగరి ఆర్డీఓ అనుపమ, మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్, డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్, ఎంఎస్ఎంఈ స్టేట్ డైరెక్టర్ చిన్నబాబు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్ట్ చేసుకుని ఎక్కడికో తీసుకెళ్తారు, ఎక్కడో కనుక్కున్నారా? కలెక్షన్ ఆటోలు కూడా ఉండేది. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవను వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహృతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు.
వీరికి ఆలయ ఈవో బాపిరెడ్డి, ఆలయ చైర్మన్ సాయి ప్రసాద్తో పాటు పాలక మండలి సభ్యులు దర్శన ఏర్పాట్లను కల్పించారు. అనంతరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను వీరికి అందజేశారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆలయ అధికారులకు సూచించారు. భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఆలయ పరిసరాలలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్య చర్యలు సమర్థవంతంగా చేపడుతున్నామని వెల్లడించారు. మిత్రం దేవం మిత్రధేయన్నాస్తు నందరాజాయ సర్వ శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ద్వార దర్శనాలకు విజయవంతం చేసినట్లుగానే జనవరి 25వ తేదీన నిర్వహించనున్న రథసప్తమి వేడుకలను కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆయన టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రథసప్తమికి విచ్చేయనున్న భక్తుల కోసం టీటీడీ చేసిన ఏర్పాట్లను చైర్మన్ వివరించారు. రథసప్తమి సందర్భంగా సూర్యప్రభ వాహనం ఉదయం 5:30 నుంచి 8 గంటల వరకు, చిన్నశేష వాహనం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, గరుడ వాహనం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, హనుమంత వాహనం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, చక్రస్నానం 2 గంటల నుంచి 3 గంటల వరకు, కల్పవృక్ష వాహనం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు, సర్వభూపాల వాహనం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు, చంద్రప్రభ వాహనం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఇదిలా ఉండగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేందుకు గాను జనవరి 25న శ్రీవారి ఆలయంలో అర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు, ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే ఉద్దేశంతో తిరుపతిలో జనవరి 24 నుండి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లను రద్దు చేశామని తెలియజేశారు. కాగా రథసప్తమి రోజున భక్తులకు పంపిణీ చేసేందుకు 14 రకాల మెన్యూ తయారు చేసినట్లు తెలిపారు. గ్యాలరీలోని భక్తులకు 85 ఫుడ్ కౌంటర్ల ద్వారా ఉదయం నుండి రాత్రి వరకు అన్నప్రసాదాలు అందేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. వివిధ విభాగాలతో పాటు మాడవీధుల్లో భక్తులకు అన్నప్రసాదాలు, పానీయాలు పంపిణీ చేసేందుకు దాదాపు 3,700 మంది శ్రీవారి సేవకులను సేవలు వినియోగిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు 1,300 మంది పోలీసులు, 1,200 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భద్రతకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అని అనుసరిస్తూ టీటీడీ భద్రతా విభాగం జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భద్రతా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. అలాగే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా భక్తులకు అవసరమైన సమాచారాన్ని వివిధ భాషల్లో అందజేస్తున్నట్లు తెలిపారు. భక్తులు కూడా టీటీడీ ఇచ్చే సూచనలు పాటిస్తూ టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గత సంవత్సరం ఏపీఎస్ఆర్టీసీ 1900 ట్రిప్పులను నడపగా ఈ సంవత్సరం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 2,300 ట్రిప్పులను నడిపేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. శ్రీవారి వాహన సేవల ఎదుట ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా వాహన సేవల ముందు 56 రకాల కళారూపాలు, 1000 మంది కళాకారులతో ప్రదర్శన ఉన్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం మెరుగైన పారిశుద్ధ్య సేవలు కల్పిస్తున్నామని తెలిపారు. గ్యాలరీలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఇందుకు అవసరమైన అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలియజేశారు. భక్తులకు అవసరమైన సేవలు అందించడానికి వీలుగా అవసరమైన వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్స్ వాహనాలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ ద్వారా వాహన సేవలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు వివరించారు. రథసప్తమి సందర్భంగా టీటీడీ కల్పించిన సదుపాయాలను వినియోగించుకుని భక్తులందరూ సంయమనంతో వాహన సేవలను వీక్షించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ, సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఓ లోకనాథం, రాజేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, గత ఏడాదిలాగానే ఇప్పుడు కూడా రథసప్తమి ఏదైతే ఉందో దాని గురించి, ఏర్పాట్ల గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను మీ ద్వారా భక్తులకి అందజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 25వ తారీఖున రథసప్తమి పర్వదినం సందర్భంగా 7 వాహనాలపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తారు. భక్తులకి దర్శనం కూడా ఇస్తారు.
సూర్యప్రభ వాహనం ఉదయం 5:30 నుండి 8 గంటల వరకు, చిన్నశేష వాహనం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, గరుడ వాహనం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, హనుమంత వాహనం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, చక్రస్నానం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, కల్పవృక్ష వాహనం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు, సర్వభూపాల వాహనం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు, చంద్రప్రభ వాహనం రాత్రి 8 నుండి 9 గంటల వరకు. ఈ విధమైనటువంటి ఈ కార్యక్రమం 25వ తారీఖు నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసినట్లుగానే ఈ రథసప్తమి వేడుకలను కూడా అంగరంగ వైభవంగా నిర్వర్తించినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం, అట్లాగే జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం వీళ్ళందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తూ ఉంది. గతంలో లాగానే శ్రీవారి ఆలయం భక్తులకు రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేందుకు గాను జనవరి 25న శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ఈ ప్రివిలేజ్ అండ్ ప్రోటోకాల్ మినహా మిగిలిన సేవలన్నీ కూడా రద్దు చేయటం జరిగింది. ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో తిరుపతిలో జనవరి 24 నుండి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లను రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా రథసప్తమి రోజు భక్తులకు పంపిణీ చేసేందుకు 14 రకాల మెను తయారు చేయడం జరిగింది. గ్యాలరీలో భక్తులందరికీ 52 ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు భక్తులకి అందజేయటం జరుగుతుంది. వివిధ విభాగాలతో పాటు మాడవీధుల్లో భక్తులకు అన్నప్రసాదాలు, పానీయాలు పంపిణీ చేసేందుకు దాదాపు 3700 మంది శ్రీవారి సేవకులను వారి సేవలను వినియోగించుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ 1260 మంది పోలీసులు, 1200 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. భద్రతకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ని అనుసరిస్తున్నాం. టీటీడీ భద్రతా విభాగం జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకొని భద్రతని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దానికి కావాల్సినటువంటి ఏమైతే కావాలో దాన్ని కూడా మొత్తం సమకూర్చుకోవటం జరుగుతూ ఉంది. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అంటే మైకుల ద్వారా పడున్నటువంటి భక్తులకి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాం. భక్తులందరూ కూడా అధికారులు ఇచ్చే సలహాలను పాటించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాల్సిందిగా భక్తులందరినీ కోరుతున్నాం. గత సంవత్సరం చూస్తే 1000 ట్రిప్పులు బస్సులు నడవగా ఈ సంవత్సరం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 2300 ట్రిప్పులకు నడిపేందుకు చర్యలు మన అధికార యంత్రాంగం తీసుకుంటున్నారు. అదేవిధంగా గతంలో లాగానే సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో శ్రీవారి వాహన సేవలు ఎదురుగా ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాహన సేవల ముందు 56 రకాల నృత్య ప్రదర్శనలు ఇవన్నీ కూడా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా 1000 మంది కళాకారులతో ప్రదర్శన ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం మామూలుగానే వాళ్ళకి కావాల్సినటువంటి శానిటరీ ఏదైతే ఉందో
పారిశుద్ధ్యం, అదేవిధంగా గ్యాలరీలో ఏమైనా వ్యర్థాలు ఉంటే అది వెంటనే తొలగించేందుకు కూడా ఒక 590 మంది సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని పరిసర ప్రాంతాలంతా కూడా శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా భక్తులకు అత్యవసరమైన సేవలు అందించేందుకు వీలుగా వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్స్లు, వాహనాలు సిద్ధంగా ఉంచడం జరుగుతుంది. రథసప్తమి సందర్భంగా టీటీడీ కల్పించిన సదుపాయాలను వినియోగించుకుని భక్తులందరూ సంయమనంతో వాహన సేవలను వీక్షించి స్వామివారి కృపా కటాక్షాలను పాత్రులవ్వాలని ఈ సందర్భంగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల కోసం ఎప్పటికప్పుడు ఎస్ఐబిసి ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి రాలేని వాళ్ళు అందరూ టీవీల్లో వీక్షించాలని, శ్రీవారి మన్నలు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా యావత్ భక్తులందరికీ కూడా టీటీడీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. నియోజకవర్గ పరిధిలో పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఓటర్లు నమోదు అధికారి మాట్లాడుతూ పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 పై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. 2025 జాబితాలోని ఓటర్లను 2002 ఓటర్ల జాబితాలోని ఓటర్లతో మ్యాపింగ్ ప్రక్రియను చేయు నిమిత్తం అందరూ బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్లు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించి మ్యాపింగ్ శాతాన్ని పెంచాలని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఎన్నికల ఉప తహసీల్దార్ సుధాకర్ నాయక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తిరుపతిలో బ్యాంకు ఉద్యోగులు ఆందోళన, ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి గాంధీ రోడ్ సర్కిల్ నుండి ఎస్బీఐ తిలక్ రోడ్ వరకు ర్యాలీ సాగింది. యుఎఫ్బియు మరియు బ్యాంకు ఉద్యోగులు సమన్వయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. టీబీఈసీసీ ప్రధాన కార్యదర్శి ధన్వంత్ కుమార్ మరియు అధ్యక్షులు విజయ్ భాస్కర్ ధర్నా కార్యక్రమంలో ప్రసంగించారు. కార్మికులు, ఉద్యోగస్తులు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు స్వస్తి పలకాలని కోరుతూ తమ డిమాండ్లను క్రింద విధంగా పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ వద్దని, బ్యాంకులను బలోపేతం చేయాలని, రుణ ఎగువేతనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీని పెంచాలని, శాశ్వత ఉద్యోగులను అవుట్సోర్స్ చేయవద్దని, బ్యాంకుల్లో తగినన్ని నియామకాలు చేపట్టాలని, బ్యాంకు ఉద్యోగులకు ఎన్పీఎస్ రద్దు చేయాలని, భారీ కార్పొరేటర్లు ఎన్పీఏ వసూలు చేయాలని, వారానికి 5 రోజులు పని దినాన్ని వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన దేశవ్యాప్త సమ్మెలో టీబీఈసీసీ సభ్యులు జనార్దన్, సుమలత, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వివి ప్రసాద్. నేను డిప్యూటీ జనరల్ సెక్రటరీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాను. మేము యూబీయూ నేతృత్వంలో ఈరోజు ఏదైతే ర్యాలీ జరిపించాలని వాళ్ళు పిలిపించారో దానికి అనుగుణంగా మేమంతా ఈ ర్యాలీలో ఉధృతంగా పాల్గొంటున్నాము. సో మాతో పాటు ఇక్కడ పిఎన్బిలో పనిచేస్తున్న మన ధన్వంత్ గారు, అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పనిచేస్తున్న విజయ్ భాస్కర్ రెడ్డి గారు కూడా పాల్గొంటున్నాము. సో దాదాపు ఒక 300-400 మందితో ఈ ర్యాలీలో మనం పాల్గొంటున్నాము. ముఖ్యంగా మా ఉద్దేశం, మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే 5 రోజులు వర్కింగ్ డే మనకు నిర్దేశించాలని మనం చెప్పడం జరిగింది. ఒక డికేడ్గా మనం బైపార్టెట్లో కానీ మన ఐబీఏతో కానీ మనం చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఇదిగో ఇస్తున్నాము, అదిగో ఇస్తున్నాము అని చెప్పి మనకు చెప్తున్నారు. కానీ ఈ 5 డే బ్యాంకింగ్ అనేది ఇంతవరకు చేయలేదు. మాకు దిశా నిర్దేశం ఇస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం 5 రోజులు ఎంజాయ్ చేస్తూ ఉంది. అలాగే ఎల్ఐసి ఇన్సూరెన్స్ సెక్టర్స్ 5 రోజులు ఎంజాయ్ చేస్తూ ఉంది. బట్ మేము ఎంతో కాలంగా అడుగుతున్నా, ఒక టికెట్ అడుగుతున్నా కానీ అదిగో ఇదిగో అని చెప్పి మాకు చూపిస్తూనే ఉన్నారు. అదిగో ఇస్తాం, ఇదిగో ఇస్తామని చెప్పి. బట్ అది కార్యరూపం దాల్చలేదు.
ఇప్పుడు కూడా కన్సిలేషన్ టాక్స్ విత్ సిఎల్సి సెంట్రల్ లేబర్ కమిషనర్తో ఢిల్లీలో మా నాయకులు చర్చలు జరుపుతున్నారు. సో 27వ తేదీ స్ట్రైక్ ఉంటుందా లేదా అనేది కొద్ది నిమిషంలో తెలుస్తుంది. సో 5 రోజుల బ్యాంకు అయ్యేంత వరకు మాకు శాంక్షన్ అయ్యేంత వరకు ఖచ్చితంగా మేము ఈ ఉధృతంగా సమ్మెలో పాల్గొంటామని మీకు చెప్తున్నాము. ఓకే, ర్యాలీ ప్రోగ్రాం జరుగుతోంది యూఏపీ బ్యానర్ కింద. ఎందుకంటే 5 రోజుల 10 దినాలను మేము అడుగుతున్నాము. గత నెల రోజుల నుంచి మేము మధ్యలో పోరాటాలు చేస్తున్నాము. ఈరోజు ర్యాలీ చేస్తున్నాము. రేపు 27వ తేదీ దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు ఈ యొక్క సమ్మెలో పాల్గొంటున్నారు. దీనివల్ల 4 రోజులు 10 దినాలు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. అయినప్పటికీ మా యొక్క సమస్యని మీరు అర్థం చేసుకుంటారనేసి మరియు మేము ఈ డిమాండ్ని గత 10 సంవత్సరాలుగా అడుగుతున్నాము. కానీ అయినప్పటికీ దీన్ని సాల్వ్ చేయలేదు. కాబట్టి దీనిపైన మేము విస్తృతంగా ఒకే ఒక డిమాండ్ 5 రోజులు 10 దినాలు కల్పించాలని డిమాండ్ పైన మేము ఈరోజు ఒకే ఒక డిమాండ్ పైన ఈరోజు సమ్మెలో పోతున్నాము. సో ఈ సమ్మెకు తిరుపతి బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ మరియు యూఏపీ కింద అందరూ పాల్గొని ఈ యొక్క ర్యాలీని ఎస్బీఐ వరకు కొనసాగించి అక్కడ మీటింగ్ పెట్టుకొని అక్కడితో ముగిస్తామనేసి తెలియజేస్తున్నాం. యూఎఫ్యూ బ్యానర్ కింద బ్యాంకు ఉద్యోగులందరూ కలిసి 27వ తారీఖు జరగబోయే సమ్మె కోసము ఇది ఒక ఇనాగరేషన్ లాగా మేము ఈరోజు ర్యాలీ చేపట్టడం జరిగింది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 రోజుల 10 దినాలు బ్యాంకింగ్కి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని పబ్లిక్ సెక్టర్లో కానీ, గవర్నమెంట్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ అన్ని ఆఫీసులు కూడా 5 రోజులే పనిచేస్తున్నాయి 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి. బ్యాంకింగ్ సెక్టర్లో కూడా 2023 మార్చి నుంచి కూడా ఇది అప్రూవ్ అయిపోయింది, గవర్నమెంట్ కన్సిడరేషన్లో ఉంది, ఆర్బీఐ కన్సిడరేషన్లో చెప్తూ ఉన్నారే కానీ ఇప్పటివరకు ఏది తేల్చలేదు. ఈసారి ఎట్లయినా సరే 5 రోజులు 10 దినాలు సాధించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఉద్యోగులందరూ కూడా కలిసి 27వ తారీఖు సమ్మె చేపడుతున్నారు. దానికి సంఘీభావంగా ప్రిపరేటరీగా మనం ఈరోజు తిరుపతిలో ఉన్న బ్యాంకు ఉద్యోగులందరూ కలిసి ఈ ర్యాలీ కొనసాగిస్తున్నాము. దీనికి ప్రజలు, పబ్లిక్, మీడియా వాళ్ళు, మిత్రులందరూ మద్దతు తెలుపుతారని కోరుకుంటాము. థ్యాంక్ యూ. విజయభాస్కర్, తిరుపతి కోఆర్డినేషన్ కమిటీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చైర్మన్గా కూడా ఉన్నాను. ఈరోజు ముఖ్య ఇదేంటంటే మాకు 5 రోజులు 10 దినాలు బ్యాంకులో అందరికీ ఒత్తిడి ఎక్కువైపోయింది. ఈ ఒత్తిడి వల్ల తగినంత స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా జరగడం లేదు. దీంతోపాటు ఒత్తిడి పెరగడం వల్ల మాకు 5 రోజులు 10 దినాలు ఇస్తే ఇంకా బాగా సర్వీస్ చేస్తామని, ప్లస్ ఐబీఏ మాకు 12వ దీంట్లో సెటిల్మెంట్లో ఐబీఏ అండ్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఈ 5 రోజులు 10 దినాలు మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ 10 దినాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. దీనికోసం ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని యూనియన్ యూఎఫ్బీ గుడి కింద వచ్చి ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీతో గవర్నమెంట్ ఒప్పుకొని మాకు 5 రోజులు 10 దినాలు ఇవ్వకపోతే ఇది ఇండెఫినెట్ స్ట్రైక్ కూడా వెళ్తాదని చెప్తున్నాను. కమిటీ థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫిబ్రవరి 10 నుంచి 23వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు. సామాన్య భక్తులకు పెద్దపీట. ఎలాంటి ఫ్లెక్సీలు ఉండరాదు. ఏ ఒక్క బాల్య వివాహం కూడా జరగరాదు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమన్వయ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. జనవరి 25న తిరుమలలో రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం. మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడి. పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి అందరూ సహకరించాలి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో 167 తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి మౌర్య విజ్ఞప్తి. ఈ నెల జనవరి 24న నగరిలో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్థానిక ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.